నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ చేసుకుంటున్నవి రైతు ఉత్సవాలు కాదు రైతులను మోసం చేసినందుకు ఉత్సవాలు శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆరోపణ 2.49లకే విద్యుత్ కొనుగోలుతో పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ కూడా పొందాం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 ఫేజ్ 2 అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు మినిస్టర్ నిమ్మల రామనాయుడు భారీ లాభాలతో వారాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు తన పెళ్లిపై తిరుమలలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ కాంగ్రెస్ చేసుకుంటున్నవి రైతు ఉత్సవాలు కాదని రైతులను మోసం చేసినందుకు చేసుకుంటున్న ఉత్సవాలని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజా సొమ్మును వెచ్చించి సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతు ఉత్సవాలు మహబూబ్ నగర్లో రేపు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ కూడా పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల డబ్బుతోని ప్రభుత్వ డబ్బుతోని వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. రైతు విజయోత్సవాల బదులు రైతు అబద్ధాల ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందేమో అనిపిస్తున్నది. ఎందుకనంటే మీరు చెప్పిన వాటిల్లో ఒక్కదాన్నైనా కనీసం పూర్తిగా నిర్వర్తించినా అని చెప్పి వాళ్ళ బీజేపీ ప్రశ్నిస్తున్నది. మేము రాగానే 2 లక్షల రూపాయల యొక్క రుణాలన్నింటినీ రైతులకు మాఫీ చేస్తామని చెప్పి కేవలం 100 రోజుల లోపల లేదంటే మొదటి రోజే 7వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. 30% మెంబర్స్ కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదు. 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికి చేసినామని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. రైతులకు 7,500 ఎకరానికి ఒక సీజన్ చొప్పున 2 సీజన్లకు రైతు భరోసా ఇస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది. ఇంతవరకు రైతు భరోసా ఊసెత్తడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామన్నారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ఇబ్బందులతోని రైతులు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈరోజు అది ఉంటే ఎంతో లాభం జరిగేది. కౌలు రైతుల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు బీమాను వ్యక్తిగతమైన యొక్క బీమాను అమలు పరుస్తామన్నారు. అది చేయలేదు. అది పంటలకు ఏ పంటకు ఏ విధమైన ధర ఉన్నది దానికి 500 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండ్రు. ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిండ్రు. వరి ధాన్యానికి 500 ఇస్తామన్నారు. కానీ ఈరోజు కేవలం సన్నధాన్యం అని చెప్పి దానికి ఇంతవరకు అనేక మంది రైతులకు ఇంతవరకు అందలే. మొక్కజొన్నకి ఇస్తామన్నారు, కందులకు ఇస్తామన్నారు, సోయాబీన్కి ఇస్తామన్నారు, పత్తికి ఇస్తామన్నారు, మిర్చికి ఇస్తామన్నారు, పసుపుకి ఇస్తామన్నారు, ఎర్రజొన్నకి ఇస్తామన్నారు, చెరుకుకి ఇస్తామన్నారు, జొన్నలకు ఇస్తామన్నారు. మొత్తం 10 పంటలు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చింది. ఇంతవరకు ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏం విజయోత్సవాలు అంటున్నా నేను. దీని ముందు చెప్పండి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పినాక మీ యొక్క ఉత్సవాలు చేయండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత చౌకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. 2.49 రూపాయలకే విద్యుత్ కొనుగోలుతో పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ కూడా పొందారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే ₹2.49 ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. History of Andhra Pradesh lo ఇది చీపెస్ట్ పవర్. మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం. మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10.
మనకు 17,000 మిలియన్ యూనిట్స్ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే ₹2.61 ఆర్ 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు 1,00,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని మినిస్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఉరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ, ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ, ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈ రోజు ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. రిలయన్స్, ఎయిర్టెల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 759 పాయింట్లు లాభపడి 79,802కు చేరింది. నిఫ్టీ 216 పాయింట్లు పెరిగి 24,131 వద్ద స్థిరపడింది. సినీ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంది. గోవాలో వచ్చే నెలలో తన పెళ్లి జరగనుందని కీర్తి సురేష్ వెల్లడించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కీర్తి సురేష్ ఈ రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఇటీవల కీర్తి సురేష్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తన స్నేహితుడు ఆంటోనీ ప్రేమలో ఉన్నానని, 15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం వైవాహిక బంధంగా కొనసాగనుందని చెప్పింది. సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ మూవీ బేబీ జాన్ లో ఆమె నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాకపోవడంతో కొడంగల్ బీఆర్ఎస్ శ్రేణులు వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పై మండిపడ్డారు. దీక్షా దివాస్ కార్యక్రమంలో గందరగోళం, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ పైకి వెళ్లిన కొడంగల్ కార్యకర్తలు దీక్షా దివస్ సందర్భంగా మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి అధ్యక్షతన దీక్షా దివస్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి మరియు క్యామ మల్లేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహం వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది చాలా అవసరం. అది ఎవరేమన్నా ఎవరేమనుకోకపోయినా దాన్ని మనం చేసుకోవాలి. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఎవ్రీ ఇయర్ దీక్షా దివస్ ఉంటుంది కనుక ఎవరైనా ఫోటోస్ వీడియోస్ ఉంటే కొంచెం నీట్ గా తయారు చేసినట్లయితే ఆ ఫోటో ప్రొటెక్షన్ కూడా మనం చేసుకున్నట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఏది ఏమైనా చాలా విషయాలు చెప్పింది కనుక 2-3 అంశాలు మాత్రం మీరు దృష్టి తీసుకొస్తాను. కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు కూడా ఈ నుంచి ఏమవుతుందా, ఇంత భక్త పరిస్థితి అయినా ఊరితే పడిపోతాడు, ఈయనకి ఏమవుతుందా అని నవ్వుకుని అందరు. కానీ
ఆ పక్కపల్సి ఆయన్నే తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిండు, మాలాంటి వాళ్ళందరినీ జమగట్టిండు, తెలంగాణ తెచ్చిండు. ఇలా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రానికి ఎవరుంటారు? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు, కానీ మనకు తెలంగాణ గురించి పార్టీ పెట్టిన ఆయన అధ్యక్షులుగా ఉంటారు. వాళ్ళ పార్టీలు వేరు, మన పార్టీలు వేరు, మన పార్టీ చరిత్ర వేరు, ఆ పార్టీ చరిత్ర వేరు. ఇలా మనమందరం ఇలా తెలంగాణ మన ఓటమి పాల్గొని అందరూ చాలా మంది అంటే కేవలం రాజకీయ అవసరాల గురించి వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏం చేశారంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళ పనులు, రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి, దేశము, దేశ అభివృద్ధి, ఊరు అభివృద్ధి కాదన్నమాట. వాళ్ళ స్వార్థం గురించి ఎక్కడైనా పోతాం. వచ్చిండ్రు పోయింది. మనం 10 ఏళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక మనకు అర్థం కాదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 10 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నాం మనం. సరే ఇక మంచోడేమో సరే రాని, ఇంకా మంచోడేమో రాని, ఇంకే పంచాయతీ విమర్శించడం లేవు ఉండరు కదా, మన పనులు చేసుకుంటూ పోవచ్చు. ఉట్టిగా కాళ్ళ కింద కాళ్ళు కట్టెలు ఉండరు కదా అనుకుని అందరూ కూడా రాష్ట్రం నుంచి జిల్లా వరకు చేసుకుంటూ వచ్చింది. మనకి ఎప్పుడు అర్థమైందంటే దండని అధికారం కోల్పోవడం, ప్రజలు నమ్మడం, వాళ్ళు నమ్ముకోవడం, ప్రజల అమాయకత్వం తెలంగాణలో. వాళ్ళు నమ్మడం వల్ల ఏమైందంటే రైతును 15,000 ఇస్తానకే రైతు నమ్మిండు. మనం 2,000 ఇచ్చిన 200 2,000 చేస్తే 4,000 ఇస్తానని ఆమె నమ్మింది. ప్రతి మహిళకు 2,000 అంటే వీళ్ళు నమ్మింది. అట్లా అందరూ ఇంకా పిల్లలు ఉద్యోగాలు మేము ఇస్తామంటే నా కొడుకు ఉద్యోగం వస్తుంది వాళ్ళు నమ్మింది. ఎవరిని ఎట్లా నమ్మియాలో ఆ రకంగా నమ్మించింది. అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. అక్కడ ప్రపంచంలో కూడా మనం వినలేకపోయింటాం. ఎవడైనా డిసెంబర్లో పెళ్లి చేసుకుంటున్నా, పెళ్లి చేసుకుని ఇట్లా చేసుకోకు, డిసెంబర్ 3 తర్వాత చేసుకో, ఎందుకంటే తులం బంగారం వస్తుంది. ఇక వైపు తులం బంగారం అంటే 2 ఉంగరాలు చేసుకోవచ్చు, లేకపోతే ఊళ్ళలో తులమో 3 తులాలు బంగారం పెడతాం. నా బిడ్డకి బంగారం వచ్చి ₹1,00,000 వచ్చాయి, అయిపోయాయి. అట్లా ఇవన్నీ మన కళ్ళ ముందు సినిమాలాగా చూపించేవరకే పెన్షన్ తీసుకోకండి, మీరు ఆపుకోండి, నీకు నెల వచ్చిన 4,000 నెలకే. మన అమ్మ కూడా 2,000కి ఏం జరుగుతుంటే 4,000 వచ్చిందనుకో మంచి సాయంత్రం తంసపాటలు రావచ్చు రోజు. ఇప్పుడు వారానికి ఒకసారి తాగుతున్నాం, రోజు తాగొచ్చు, 4,000 ఎక్కువ వచ్చి అనుకున్నాను. అట్లా అబద్ధాలతో మోసపోయినాం అని ఇప్పుడు ప్రజలు అర్థం చేస్తున్నాం. కనుక మనం ప్రజలు నాడు అర్థమైంది. ఓడిపోయిన నెల 2 నెలల తర్వాత ఏమైందంటే ఒక్కొక్కటి రకరకాలుగా మాట్లాడింది. ఇంక అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ వేడిగా, టీఆర్ఎస్ ఇక్కడిది, టీఆర్ఎస్ నాయకులు ఎవరు, ఎంత ఆవేదనగా మాట్లాడిందంటే వికాసం తెలంగాణలో ఏడ్చింది. మరి ఏందన్నా నిజమా, ఇట్లయితుందా ఇట్లయితుందా అని చెప్పి బాధపడ్డారు. ఇలా 2 నెలల నుంచి 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంటే ఇట్లా క్రాఫ్ జరుగుతుంది కదా, అప్పుడు పోయినోడేమో చదువు తీసుకుంటాడు, అనవసరంగా పోతుంది కదా పని చేసుకుంటాడు. ఇక మనం విసికేస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత మా అక్కడ వాళ్ళు పేరు ఎదుగుతుంటే మాకు ముఖం కూడా ఉండదు పోయి ఎట్లా పోయినోడు చదువు తీసుకోవాలి. ఎందుకు వస్తే ఈ ఒడ్డి కట్టుకున్న మళ్ళా రానియరు, పోయే పరిస్థితి లేదు. ఇక వాని పరిస్థితి వానికి అలాగే ఉంది. ఇలా ఎవరినన్నా అడగండి, ఎవరుంటారు వచ్చే ఎలక్షన్ ఎవరు గెలుస్తాను. ఎవరైనా పోయే ఊరికైనా పోయి 10 మంది తీసుకురామని చెప్పి వాళ్ళని 10 మంది తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, బ్రహ్మాండంగా ఉందా, అసలు ఏం జరిగింది, ఏమైనా రైతుల దగ్గర బొమ్మనండి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు చెప్పినాం. ప్రజలలో సరే నమ్మి వేసింది అంత మాత్రమే కాదు, ఇమ్మీడియట్ గా రియలైజ్ అయింది. దేశంలో ఎక్కడ కూడా ఇంత తొందరగా రియలైజ్ అయింది ఇక్కడ ఈ ప్రభుత్వం మీదనే. ఇంత తొందరగా తిట్టింది కూడా, ఇన్ని తిట్టింది కూడా ఈ దేశంలో ఎవరు తిట్టలే. నువ్వు ఫోన్ ఆన్ చేస్తే మనకి అబ్బబ్బబ్బ పిల్లలు చూస్తూ భయాలు వస్తుంది. ఆ తిట్లు పిల్లలు వేసుకుంటే భయపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిందన్నమాట. ఇవి టీవీలు చూసే పరిస్థితి లేదు, వాట్సాప్ చూసే పరిస్థితి లేదు, ఆ రకమైన పరిస్థితి ఇండియాలో ఎవరు కూడా కాలేట్లా, ఇక్కడనే అయింది. మరి ఏ ఊర్లో పోయి ఒక రైతులు అడగండి. విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలో సద్దడి నెలకొంది. చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ వద్ద కోలాహలం కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపించారని సినిమా తిలకించేందుకు వచ్చిన ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్, ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ, అయోధ్యరాములు పేర్కొన్నారు. సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నటీనటులు విశాఖ ప్రాంత వాసులు ఎక్కువగా ఉండడం
ఉండటం మంచి పరిణామమన్నారు. ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్లాంట్ను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ రోజు గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు, లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో కూడా. మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు. మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గద్దర్ గారండి, స్వర్గస్థులు గద్దర్ గారు. అది ఆక సినిమా కూడా ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది. అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది. దయచేసి అందరూ చూడండి, ఈ సినిమాను ఆదరించండి. ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా, వీళ్ళ సినిమా కాదు, ఇది మన సినిమా. ధన్యవాదాలు. ఐఏఎస్ కవితగా పాత్ర ఉందండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల వైపు ఉండకుండా వాళ్ళని కొట్టడం అలాంటిది ఉంటుంది. తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం నిజాలు తెలిసి వాళ్ళ కోసం ఉద్యమం చేసే నాయకురాల్లాగా నాకు క్యారెక్టర్ ఉందండి. దయచేసి అందరూ చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ చేసుకుంటున్నవి రైతు ఉత్సవాలు కాదు, రైతులను మోసం చేసినందుకు ఉత్సవాలు. శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆరోపణ. 2.49లకే విద్యుత్ కొనుగోలుతో పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ కూడా పొందాం వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. మినిస్టర్ నిమ్మల రామనాయుడు. భారీ లాభాలతో వారాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు. తన పెళ్లిపై తిరుమలలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.